Dasabodha, a chapter on the discourse on knowledge, chapter 4, discourse on knowledge, page number 245, 5th October 2021. ఎంత పేజ్ నెంబర్ 245. There are so many people in the world. Point number 1. There are so many people in the world. One is rich, the other is poor. One is clean, the other is dirty. Why is this so? పేజ్ నెంబర్ నాకు కనబడటం లేదు. Discourse on knowledge, chapter 4. 240 ఇవాళ పంపించిందా? లేటెస్ట్ అన్నమాట. నిన్నగా పంపించారు. నిన్న ఎన్ని పాయింట్స్ చదివారండి మీరు? నిన్ననండి ఒక చాప్టర్ అయిందండి, చాప్టర్ 3 అనేది. ఇప్పుడు చాప్టర్ 4 245 పేజ్. డిస్కోర్స్ ఆన్ నాలెడ్జ్. నిన్న అయిపోయిందా అది ఫుల్ చాప్టర్? అయిపోయింది కదా. ఫుల్ చాప్టర్ అయిపోయిందా? థర్డ్ చాప్టర్ అయిపోయింది. PDF లో పేజ్ నంబర్ 3. ఇప్పుడు చాప్టర్ 4 అయిపోయిందా? లేదు, అదే మొదలు పెడుతున్నాం. చాప్టర్ 4 డిస్కోర్స్ ఆన్ నాలెడ్జ్ హెడ్డింగ్. ఎన్నో రకాల ప్రజలు ఈ ప్రపంచంలో ఉన్నారు. వన్ ఈజ్ రిచ్, ద అదర్ ఈజ్ పూర్. కొంతమంది ధనవంతులు, కొంతమంది పేదవాళ్ళు. వన్ ఈజ్ క్లీన్, ద అదర్ ఈజ్ డర్టీ. కొంతమంది శుభ్రంగా ఉంటారు, కొంతమంది శుభ్రంగా ఉండదు. ఇదంతా ఎందుకు అవుతుంది? వై ఈజ్ దట్ సో? Many kings are ruling, many people are suffering from poverty. Many have got good position and many are very low. మెనీ కింగ్స్ ఆర్ రూలింగ్ అంటే ఎంతో మంది రాజులు పరిపాలన చేస్తున్నారు. అలాగే ఎంతో మంది పేదరికాన్ని అనుభవిస్తున్నారు. మెనీ హ్యావ్ గాట్ గుడ్ పొజిషన్ అండ్ మెనీ ఆర్ వెరీ లో. కొంతమంది మంచి పొజిషన్ లో ఉంటే కొంతమంది లోగా ఉన్నారు. Why has such disparity taken place? ఈ రకమైన వ్యవస్థ ఎందుకు జరుగుతుంది? Please tell me. Now the answer to this question should be listened to by the listeners. ఈ ప్రశ్నకు జవాబు శ్రోతలకి జాగ్రత్తగా వినండి. This all depends on the qualities. People with good qualities and virtue enjoy good fortune, and there is no doubt that a man with bad qualities becomes poor. ఇదంతా కూడా వాళ్ళ లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. మంచి లక్షణాలు ఉన్న వాళ్ళు, సద్గుణాలు ఉన్న వాళ్ళు వాళ్ళేమో మంచి అదృష్టాలు అనుభవిస్తుంటారు. దానికి సందేహం ఉంది. అలాగే చెడు లక్షణాలు అనే వ్యక్తి పేదవాడు అవుతుంది. Fifth point. When a person is born in the particular circumstances of a particular profession and is brought up in that environment, he becomes expert in it and people praise him. అంటే ఒక వ్యక్తి ఒక పర్టికులర్ పరిస్థితులలో, ఒక పర్టికులర్ వృత్తిలో ఆయన ఒక వాతావరణం, ఒక ప్రత్యేక వాతావరణంలో అతనేమో చాలా నిపుణులుగా అవుతాడు. అందుకని ప్రజలు అతనితో అభినందిస్తూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు. Becomes expert in it and people praise him.
సిక్స్త్ పాయింట్ చదివాను. సిక్స్త్ పాయింట్ కదా వినబడిందా? అంటే ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తి అందరూ అంటే బాగా షైన్ అవుతూ ఉంటే అందరూ పొగుడుతూ ఉంటారని, ఎక్స్పర్ట్ అవుతూ ఉంటాడు. ఆ పర్టికులర్ వృత్తిలో, ఆ పర్టికులర్ పరిస్థితుల్లో, ఆ పర్టికులర్ వాతావరణంలో అతను ఎక్స్పర్ట్ అవుతాడు. దానికి ప్రజలందరూ అతన్ని పొగుడుతూ ఉంటారు. a person achieves many things, but the ignorant does not do anything. ఒక వ్యక్తి ఎన్నో ఆర్జించవచ్చు, కానీ అజ్ఞానేమో ఏమీ ఆర్జించలేదు. A wise man can support himself, while an ignorant becomes a beggar. ఒక జ్ఞానం ఉన్న వ్యక్తి ఏమో, వైజ్ మ్యాన్ అంటే ఒక జ్ఞానం ఉన్న వ్యక్తి, ఏ పర్సన్ అచీవ్స్ మనీ, అతనేమో తనని తాను సపోర్ట్ చేసుకోగలడు, కానీ ఒక అజ్ఞాని అలా అతను ఒక బెగ్గరగా అయిపోతూ ఉంటాడు. This is all very evident in the society. A man without education is useless, but a man having some knowledge is fortunate. నువ్వు గాబరాగా ఉన్నావేంటి? గాబరా లేదు, కదిలిపోతున్నాయి అన్నమాట ఈ వర్డ్స్. ఒకసారి మళ్ళీ చదువుతాను. దిస్ ఈజ్ ఆల్ వెరీ ఎవిడెంట్ ఇన్ ద సొసైటీ. A man without education is useless, but a man having some knowledge is fortunate. ఇది సంఘంలో చాలా క్లియర్ గా తెలుస్తూనే ఉంది. ఒక వ్యక్తి ఏ రకమైన విద్య లేని అతను ఉపయోగం లేకుండా ఉంటాడు, కానీ కొంత జ్ఞానం ఉన్నవాడు అదృష్టంగా ఉంటాడు, అదృష్టవంతంగా ఉంటాడు. Everywhere, elderly people advise their children, you are not learning your own branch of knowledge. Are you going to beg in future? ప్రతి చోట పెద్దవాళ్ళేమో పిల్లల్ని, నువ్వేమో నీకు ఏ జ్ఞానం నేర్చుకోవాలని నేర్చుకోవట్లేదు, నువ్వు భవిష్యత్తులో నేను బెస్ట్ అడుక్కుంటావా అని అడుగుతుంటారు. Sometimes a father is very pitiable because of his ignorance, but the son is honored though younger because he is great by his education. కొన్ని చోట్ల తండ్రి ఎంతో సమర్థవంతుడు అని కొడుకోగలరు అనుకునేవాడు అనమాట. ఎందుకంటే ఆయన ఏ రకమైన బాధ్యత పని తీసుకోకపోవడం. A man becomes pitiable when he has no education, no talent, no common sense, no alertness, no skill, no capacity for any big work. Sometimes a father is very pitiable because of his ignorance. కొన్ని చోట్ల తండ్రి అజ్ఞానంగా ఉంటుంది, అజ్ఞానం వల్ల ఆయన దయనీయంగా ఉంటాడు, కొడుకు మాత్రం ఎంతో గౌరవించబడతాడు. యంగర్ బికాస్ గ్రేట్ బై దో యంగర్, అది చిన్నవాడైనా తన యొక్క విద్య వల్ల గొప్పవాడయ్యాడు. మ్యాన్ బికమ్స్ పిటియబుల్, ఒక వ్యక్తి దయనీయుడు అవుతాడు, ఎందుకంటే అతనికి ఎడ్యుకేషన్ లేదు, అతనికి టాలెంట్ లేదు, అతనికి కావాల్సింది లేదు, అతనికి అలర్ట్నెస్ లేదు, నైపుణ్యం లేదని, సమర్థత లేదని, ఏ పని పెద్ద పని లేదని అతన్ని దయనీయంగా అయిపోతాడు. Wherever these qualities are full, there is nothing lacking in prosperity, and even if such a man gives up his money, etc., the prosperity chases him.
వినిపించడం లేదు, వినిపించండి. అయ్యో, పూర్తిగా డిస్టర్బ్. ఇప్పుడు కరకర సౌండ్లు వస్తున్నాయి. ఎప్పుడైతే ఈ లక్షణాలన్నీ పరిపూర్ణంగా ఉంటాయో ఎక్కడైతే అక్కడ ప్రాస్పరిటీ సంపదకి ఏమీ లోటు ఉండదు. అండ్ ఈవెన్ ఇఫ్ సచ్ ఎ మ్యాన్ గివ్స్ అప్ హిజ్ మనీ, ఆయన డబ్బు అది ఇతరులకు ఇచ్చినా సరే ఆయనకి సంపద అతన్ని ఎత్తుకుని వెళ్తుంది. Sometimes father is very able, but the son is a beggar because he does not undertake any responsible work, etc. ఒక్కొక్కప్పుడు తండ్రి ఎంతో సమర్థంగా ఉంటాడు, కానీ కొడుకు ఏమో ఒక విచ్చిగాడిలా ఉంటాడు. ఎందుకంటే ఆయన ఇది బాధ్యతాయుతమైన పనిని చేపట్టదు. According to the education and knowledge, a man has desires, and if there is large business, he also gets prosperity accordingly. People generally and punishment. People generally conduct themselves in the society according to their own status. వాళ్ళ విద్యాసక్తులు జ్ఞానాన్ని బట్టి ఒక మనిషి కోరుతూ ఉంటాడు. ఆయనకి పెద్ద బిజినెస్ కానీ ఉంటే ఆయనకి ఎంతో సంపద వస్తుంది. దాన్ని బట్టి జనరలీ సాధారణంగా ప్రజలు వాళ్ళకు ఉన్నటువంటి స్టేటస్ ని బట్టి జీవిస్తూ ఉంటారు. When there is neither education nor money, how can there be cleanliness? The man appears very ugly and destitute. ఎక్కడైతే విద్య ధనము రెండు లేవో అక్కడ అతను క్లీన్ గా కనబడ్డాడు. ద మ్యాన్ అపియర్స్ వెరీ అగ్లీ అండ్, అంటే అతను చాలా అందవికారంగాను తర్వాత దౌర్భంగ్యంగాను ఉంటాడు. Even if any animal or bird is having some special quality, people give him due respect. People give them due respect, but when a man has no special quality, his life has no meaning. ఒక జంతువు గాని ఒక పక్షి గాని ఒక ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉంటే ప్రజలు దానికి ఎంతో గౌరవం ఇస్తారు. కానీ ఒక వ్యక్తి ఆయనకి ఏ రకమైన ప్రత్యేకత లేకపోతే ఆయన జీవితానికి ఒక అర్థం ఉండదు. Such a man has no good quality and therefore he is not respected. He has no capacity, therefore he is not valued. He has not done anything great, therefore he has no fortune. అలాంటి ఒక మంచి లక్షణమే కానీ లేకపోతే ఆయన గౌరవించబడ్డు. ఆయనకి సమర్థత లేకపోవడం వల్ల therefore he is not respected, he has no capacity, అందువల్ల ఆయన్ని విలువ లేదు. అంటే మంచి సమర్థతలు ఉన్నవాడికి విలువ ఉంటుంది, లేకపోతే లేదు. he has not done anything great, ఆయన ఏది గొప్ప పని చేయలేదు, అందుకని ఆయనకి అదృష్టం వరించదు. Therefore, the cause of good fortune is mainly the good qualities of a man. Lack of virtue means having no good qualities at all. అది అంటే అందుకని మంచి అదృష్టం ఉన్నది అంటే ఆ వ్యక్తికి ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయని అర్థం. అలాగనే ఆయనకి సద్గుణాలు లేవు అంటే ఆయనకి మంచి లక్షణాలు లేవని అర్థం. A person of knowledge gets all the respect in society. Anybody who is having some special knowledge or quality
gets importance in the society. అది అంటే ఒక వ్యక్తి జ్ఞానం ఉన్న వ్యక్తికి సంఘంలో గౌరవించబడతాడు. ఏ వ్యక్తి అయినా సరే ఒక ప్రత్యేకమైన జ్ఞానం కానీ ఏదైనా లక్షణం ఉన్న వ్యక్తికి ఒక ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది సంఘంలో. Either in this worldly life or in the spiritual life, a man who knows becomes successful. Ignorant should be treated as useless. ఈ ప్రాపంచిక జీవితంలో కానీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ ఎవరికైతే జ్ఞానం ఉంటుందో అతను జయప్రదంగా అవుతాడు. అజ్ఞాని ఎప్పుడు కూడా ట్రీటెడ్ యాజ్ ఉపయోగం లేకుండానే చూస్తారు. Through ignorance, many things happen. A scorpion or a serpent bites. Man accidentally dies. Or any job undertaken is spoiled. అజ్ఞానం వల్ల ఎన్నో విషయాలు జరుగుతాయి. ఒక పాము ఒక తేలో కరవచ్చు, తర్వాత మనిషి అంటే అకార్డింగ్లీ డైస్ చనిపోవచ్చు. అతని యొక్క జాబ్ కూడా అంటే ఏ జాబ్ తీసుకుంటున్నాడో అది పాడైపోవచ్చు. By ignorance, a man suffers or behaves strangely or is deceived or forgets something. అజ్ఞానం వల్ల ఒక వ్యక్తి ఎంతో బాధపడతాడు. ఆయనేమో విచిత్రంగా ప్రవర్తిస్తాడు, ఆయన మోసగించబడతాడు, లేకపోతే మర్చిపోతాడు ఏదో ఒకటి. Due to man's ignorance, his enemies conquer him. People who are ignorant make mistakes and suffer loss. When there is ignorance, sometimes people die on mass scale. ఇగ్నోరెన్స్ వల్ల ఒక వ్యక్తి తనకి శత్రువులు కూడా అతన్ని జయించేస్తారు. ఎవళ్ళైతే అజ్ఞానంగా ఉంటారో అటువంటి ప్రజలను ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎంతో నష్టాన్ని అనుభవిస్తారు. ఇగ్నరెన్స్ ఎప్పుడైతే ఉందో అటువంటిప్పుడు ప్రజలు ఆన్ మాస్ స్కేల్ ఒకేసారి ఎంతో మంది కూడా చనిపోవచ్చు అజ్ఞానం వల్ల. Those who do not know their own welfare have to suffer great sorrow. Without knowledge, the ignorant are sure to go downwards in life. ఎవరికి వాళ్ళ క్షేమం కోసం తెలీదో వాళ్ళు ఎంతో దుఃఖం అనుభవిస్తారు. జ్ఞానం కానీ లేకపోతే అజ్ఞానులు ఎంతో పతనం అయిపోవాల్సి వస్తుంది జీవితంలో. By exact knowledge of what is Maya, what is Brahman, what is Jiva, what is Shiva, what is essential and what is not, and what is faith and lack of faith only, one can avoid birth and death. అంటే ఈ మాయ ఏమిటి అనే పూర్తి జ్ఞానం ఒకటి ఉండడం వల్ల బ్రహ్మన్ ఏంటి, బ్రహ్మతత్వం ఏంటి, జీవం అంటే ఏంటి, అలాగే వాటి శివుడు ఎవరు అని, అలాగే ఏది అవసరం లేదు, విశ్వాసం ఏంటి, అలాగే ల్యాక్ ఆఫ్ ఫెయిత్ అంటే విశ్వాసం రాహిత్యం అంటే ఏంటి అనేవన్నీ, అలాంటివన్నీ తెలుసుకున్న వ్యక్తి జనన మరణాలను తప్పించుకోగలడు. A man gains freedom if he knows definitely who is the doer and to whom there is bondage or freedom. అది ఏ వ్యక్తికైతే పూర్తిగా డెఫినెట్ గా అన్ని తెలుస్తాయో, అంటే కర్త ఎవడు అన్న సంగతి
అతను ముక్తిని పొందుతాడు. అండ్ ఎవరికి అండ్ టు హూమ్, ఎవరికి ఈ బంధం, ముక్తి ఎవరికి? We should know God as abstract. We should know what I am, and we should know what is one-pointed devotion. Then we are free. అంటే ఆ పరమమైన భగవంతుడు అబ్స్ట్రాక్ట్ గా ఉన్నాడు అని తెలిస్తే, అలాగే నేనెవరు అనేది తెలిసినవాడు, అలాగే మనకి వన్ పాయింట్ భక్తి అంటే ఏకాగ్రతతో ఉన్న భక్తి ఏమిటో తెలిస్తే అటువంటి వాడే ముక్తిని పొందగలడు. First, many things are understood and discarded. Whatever is seen is surpassed. And then there is the knowing of the knower. Then the root of I is plucked and thrown away. చాలా విషయాలు మొట్టమొదటి అర్థమై వదిలేస్తుంది. ఏదైతే మనం చూసామో అదన్నీ కూడా సర్పాస్ చేసేస్తాం. అయితే అక్కడ నోయింగ్ ఆఫ్ ద నోయర్, తెలుసుకునేవాడు అన్నది మనం తెలుసుకోవాలి. అప్పుడు ఐ అన్న దాని యొక్క మూలం మనకి తెలిసి అప్పుడు దాన్ని త్రో అనేది తీసి పారేస్తాం. నేను అన్నదాన్ని తీసి పారేస్తాం. You may do crores of types of penance, but if you do not know this, you will not be worthy of attaining freedom. మీరు ఎన్ని క్రోర్స్ ఆఫ్ అంటే కోట్ల కొద్ది తపస్సులు చేయొచ్చు, కానీ మీకు కానీ దిస్ అంటే నేనెవరు అన్నది తెలియకపోతే మీరు ఆ ముక్తిని పొందడానికి అర్హులు. If you know Maya and Brahman and know yourself, that much knowledge enables you to avoid birth. మీకు మాయ ఏమిటో బ్రహ్మ ఏమిటో మీకు మీరుగా తెలిస్తే మీరెవరు, ఆ మాత్రం జ్ఞానం మీకు జననం లేకుండా అంటే మళ్ళీ జన్మ లేకుండా చేస్తుంది. When a man understands